ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వరంగల్లో యాదవ ఆత్మీయ సమ్మేళనం, పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు, నివాళులర్పించిన ఏఐసిసి ఇన్ఛార్జ్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత, 6.5 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం, 2 అరెస్ట్. సంగారెడ్డిలో దొంగల హల్చల్, 5 తులాల బంగారం, 25 తులాల వెండి, నగదు అపహరణ. కర్నూలు జిల్లాలో మొహరం వేడుకల్లో అపశృతి, ప్రమాదవశాత్తు పేర్లగుండంలో పడిపోయిన వ్యక్తి మృతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, వరంగల్లోని అభిరామ్ గార్డెన్స్లో యాదవ ఆత్మీయ సమ్మేళనాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు సముచిత స్థానం కల్పించిన ఏకైక వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఇటీవల నియమితులైన డి రవీందర్ యాదవ్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యాదవ కార్పొరేటర్లను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సుందర్, రాజు, రాజయ్య, సిద్ధిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ డివిజన్లో చేసినటువంటి సత్తా ఉన్నటువంటి కార్పొరేటర్లు ఈ యొక్క సంఖ్యను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి తెలుసుకుంటామని చెప్పేసి. సరే, మీరు ముచ్చల సత్యయ్య గారు అందరం కూర్చొని పెద్ద మనిషికి ఒకటి ఇంత ఒక్కొక్కటి ఇచ్చుకుంటాం. మీరు దాంట్లో 5-6 గెలిచింది, మీరు ఓడిపోయారు. గెలిచిన వాళ్ళందరినీ తీసుకొని ఇంటి రావాలని చెప్పారు. సరే, దయాకర్ నువ్వు ఓడిపోయావు, నువ్వు గెలిస్తే మంత్రి ఇద్దామనుకున్నది ఎవరికి ఇవ్వాలంటే అప్పుడే పెద్ద మనిషి ముచ్చల సత్యానికి ఇవ్వని నేనే ప్రపోజల్ చేశాను. నమ్మకస్తుడు యాదవ కుటుంబం ఒక ప్రేమ గల కుటుంబం సార్ అని చెప్పి ఇచ్చిన ఆ చిన్న ఏజ్ని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే. రాజకీయాలలో చాలా మంది రెచ్చగొడతా ఉంటారు. ఎవడేం పనిచేసిందని మనం రివ్యూ చేసుకోవాలి. ఏ దళిత మంది ఇస్తాడు, మనకేందుకు ఇవ్వద్దు అంటుంటాడు. రెచ్చగొచ్చేటోళ్ళు మనం చాలా. యాదవ్ 31 డివిజన్ కార్పొరేటర్, ఇండిపెండెంట్ అభ్యర్థిని. నా డివిజన్లో ఇప్పుడు యాదవ సమ్మేళనలకు ఈ రాజయ్య గారు వచ్చిన సన్మాన కార్యక్రమంలో, అట్లాగే ఆ 7 కార్పొరేటర్లు కూడా సన్మానం చేసే కార్యక్రమంలో మా యాదవ్ సోదరులందరూ విజయవంతంగా చేయాలని కోరుకుంటూ మా ర్యాలీగా శాంపేట్ 31 డివిజన్ నుంచి మా యాదవులు ఫ్యామిలీతో సహా టోటల్ కంపల్సరీ కంపల్సరీ అంటే వాళ్ళు సంతోషంగా నా మాట మీద గౌరవించి నిన్న డోర్ టు డోర్ తిరుగుతూ నేను వాళ్ళకు నమస్కారం చేసిన. ఇది మన యాదవులది, యాదవులకు హక్కు, మన సంబంధించిన పోరాటం ఇది. కాబట్టి మన నాయకుడు ముద్దుబిడ్డ రవీందర్ వస్తాడు. మన యాదవుల ముద్దుబిడ్డ 100 సంవత్సరాల చరిత్రలోనే ఈ యొక్క అవకాశం మన యాదవ ముద్దుబిడ్డకు దొరికింది. దాని సందర్భంగానే గౌరవంగా మనం సన్మానించుకునే కార్యక్రమంలో మన ఇంటింటి డోర్ టు డోర్ తిరిగి మన యాదవులకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ దండం పెట్టుకుంటూ మీరుతో పాటు ఫ్యామిలీ కూడా బయటికి వెళ్ళాలని నాకు రేపు పొద్దుగాల అందరూ
మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా గాంధీ భవన్లో జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఏఐసిసి ఇన్ఛార్జి మణికం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని సిటీ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఇందిరాభవన్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ఏఐసిసి కార్యదర్శి బోసురాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. యువకులు ఏదైతే ఓటు వేస్తున్నారో వాళ్ళ ఓటు హక్కు ఎట్లొచ్చిందో మర్చిపోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఉంటే చదువుకున్న యువకులకు అవకాశం ఇవ్వాలని 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాల వాళ్ళకి ఓటు హక్కును కల్పించింది రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి దేశంలో ఉండే యువత గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ కంప్యూటర్ యుగంలో ప్రపంచంలోనే ప్రతి 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భారతదేశం నుంచి 4 ఉన్నారు. ఈ భారతదేశం ప్రపంచానికి సాఫ్ట్వేర్ నిపుణులను ఎగుమతి చేస్తుందంటే ఈ దేశానికి కంప్యూటర్ని ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. వారి వల్లనే ఈరోజు ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతి కాకుండా సాంకేతిక ప్రగతి కూడా రాజీవ్ గాంధీ గారి వల్లనే ఈ దేశానికి ప్రపంచంలో ఆదర్శంగా నిలబడ్డారు. యువతకు స్ఫూర్తినిచ్చి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దృఢమైన దేశంగా నిలబెట్టింది రాజీవ్ గాంధీ గారు. ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో తన ప్రాణాలను సైతం అర్పించి ఈ దేశాన్ని సమైక్యంగా ముందుకు నడిపించడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను త్యాగం చేశారు. వారి స్ఫూర్తిగా ఈ దేశంలో యువత ముందుకు అడుగు వేయాలి. వారి స్ఫూర్తిగా ఈ సందర్భంగా ఇప్పుడు ఎమ్మెల్యేకి నిలబడడానికి 25 సంవత్సరాలు ఉంది. ఐఏఎస్లు, ఐపీఎస్ లాంటి అధికారులు జిల్లాలను 21 సంవత్సరాలకే సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పుడు యువతకు 21 సంవత్సరాలు నిండిన వాళ్లకు శాసనసభలో పోటీ చేయడానికి రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. తప్పకుండా ఇది ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళి 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు ఏ విధంగా అయితే తగ్గించిందో శాసనసభ ఎన్నికల పోటీలో 25 సంవత్సరాలకు అర్హత ఏదైతే ఉందో 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తిని కొనసాగించే విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ తరఫున వారిని దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా యువతకి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తిని తీసుకొని మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రులకు మరొకసారి పెద్దలు బి హనుమంతరావు గారు ఒక మంచి కార్యక్రమం, ఒక స్ఫూర్తి నింపే కార్యక్రమం తీసుకుంటున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో అన్ని జిల్లాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజీవ్ గాంధీ గారి అభిమానులు ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. ధన్యవాదాలు మిత్రులు. చిత్తూరు జిల్లాలో రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మొలకల చెరువు మండలం బురకాయల కోటకు చెందిన రసూల్ తన ఆటోలో 8 బ్యాగుల్లో రేషన్ బియ్యాన్ని వ్యాపారి ఆదినారాయణకు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా కొత్తకోట పోలీసులు పట్టుకున్నారు. ఆదినారాయణ గోడౌన్లో 6.5 టన్నుల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి 2పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేము బండి పెట్టినాము, నువ్వు బండి తీస్తావుగా. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని అంబర్పేట్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేశారు. దీనిలో భాగంగా అధ్యక్షులు అంచుల రవి మాట్లాడుతూ రాష్ట్ర దేశ నాయకులు లూయిస్ డాగురే విగ్రహాలను వివిధ స్థలాల్లో నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా ఫోటోగ్రాఫర్ బతుకులు దయనీయంగా మారాయని, రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ మల్లేష్, వీరేష్ గౌడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. అందరికీ ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యంగా గవర్నమెంట్కు ఒక విజ్ఞప్తి, ఈ కరోనా కారణంగా ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు చాలా ఇబ్బంది అయింది. దాని గురించి కొంచెం మీరు గవర్నమెంట్ మా గురించి కొంచెం
పట్టించుకొని మీరు చూసి కొంచెం మా పైన కొంచెం కనికరించి ఏమన్నా మీరు హెల్ప్ చేయాలి. గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా మాకు తీసుకురావాలి. మాకు బతుకుదేరు కోసం కొంచెం చాలా కష్టమైంది మాకు కరోనా టైంలో. ఇకపైన కొంచెం మీరు దృష్టి పెట్టి మా గురించి కొంచెం ఆలోచిస్తే చాలా కృతజ్ఞులం అవుతాము. ఫోటోగ్రఫీ మిత్రులందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము ఫోటోగ్రఫీ మిత్రులందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క 172వ లూయిస్ డాగురే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. ప్రపంచంలో ఉన్న ఫోటోగ్రఫీ మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన యొక్క రాజకీయ నాయకులైనా మన యొక్క పూర్వీకులైనా కానీ ఈ లూయిస్ డాగురే గారు మన కెమెరా కనిపెట్టకపోతే మనకు రూపురేఖలు తెలియకపోతుండే. సో దయచేసి మన యొక్క రాష్ట్ర కానీ దేశ అధ్యక్షులు కానీ మన యొక్క లూయిస్ డాగురే గారి విగ్రహాలను ప్రతి వీధిలో ఏర్పాటు చేయాలని అంబర్పేట్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి మేము కోరడం జరుగుతుంది. అంబర్పేట్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్లో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా అంచుల రవి, వైస్ ప్రెసిడెంట్గా హనుమంత్ గారు, కొంత కార్యవర్గ సభ్యులు. త్వరలోనే ప్రమాణ స్వీకారం జరగబోతుంది. అప్పుడు మీకు మేము వివరిస్తాం పూర్తిగా. సంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆందోళ్ మండల కేంద్రంలోని తాళాలు వేసి ఉన్న 5 ఇండ్లలో దొంగలు పడ్డారు. సుమారు 5 తులాల బంగారం, 25 తులాల వెండి, 2 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీకి గురైన ఇళ్లను పరిశీలించారు. సాక్ష్యాధారాల కోసం క్లూస్ టీంను రప్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెత్తగా ఇప్పుడు బాగా తాళాలు మావి కావాలని అంటున్నారు వాళ్ళు. ఈయన గుడపైన కాడ రాజుగాడ మా పిల్లల దగ్గర చదువుకున్నాడు. పవన్ కుమార్ అది మాది అందోలు గ్రామము, డిస్టిక్ సంగారెడ్డి సార్. అయితే నేను వచ్చేసి పీర్ల పండుగను పురస్కరించుకొని అందరూ రాత్రి సమయంలో పండుగను చూద్దామని అందరూ వెళ్ళారు. తిరిగి వచ్చేసి రాత్రి 11:30 అట్లా అందరూ వచ్చేసి నిద్రపోయినారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, అందరూ దొంగలు హల్చల్ చేసి పడేసినారు. తీరా చూస్తే ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇంట్లో అంతా బీరువా తాళాలు పగలు కొట్టేసి ఇరగొట్టేసి అంతా దాంట్లో ఉన్నటువంటి నెక్లెస్ బాక్స్ కానీ చిన్న చిన్న మెటీరియల్స్, ఉంగరాలు, వెండి ఆభరణాలు అట్లాంటివి దొంగిలించేసి అవన్నీ చిందరవందరగా ఇంట్లో మొత్తం పాడేసి వెళ్ళిపోయినారు సార్. ఇట్లాంటి సంఘటన అందోల్ గ్రామంలో నియర్లీగా వచ్చేసి దాదాపు 9 నుంచి 10 ఇండ్లలో కూడా చోరీ జరగడం జరిగింది. కాబట్టి దీనిపైన సదరు గ్రామంలో వచ్చేసి ఎట్లాంటి జాగ్రత్తలు కూడా ఊర్లో లేవు. అట్లీస్ట్ ఇంత మున్సిపాలిటీ అంటే కూడా అందోలు జోగిపేట మున్సిపాలిటీ అంటే కూడా నియర్లీ ఒక సీసీ కెమెరా అందుబాటులో కూడా లేదు. కాబట్టి దీనికి తగిన చర్యలు ఇంకేమైనా తీసుకుంటామని చెప్పేసి ఏమనుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా మంగంపేట తండా గ్రామ పంచాయతీ కనికెలకుంట తండా పరిధిలో ఘనంగా పీర్ల పండుగ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తండా వాసులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రత్నాపూర్ పరిధి మేడిపల్లి శివారులోని మెగాపల్లె ప్రకృతి వనంలో రత్నాపూర్ సర్పంచ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మెగాపల్లె ప్రకృతి వనంలో భారీగా మొక్కలు నాటాలని రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావు అన్నారు. ప్రభుత్వం 31,000 మొక్కలు 10 ఎకరాల్లో నాటాలని సూచించిందని ఆమె తెలిపారు. జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ సహకారంతో మెగా ప్రకృతి వనం మంజూరైందని తెలిపారు. వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుబ్బాక సత్యారెడ్డి, మల్లయ్య, వెంకటేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మంచిది ఇప్పుడు ఒక ఏడాది గన్నవరం విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానాలు రద్దయ్యాయి. 30% కూడా ప్రయాణికుల బుకింగులు నిండకపోవడంతో సర్వీసులు రద్దు చేశారు. విమాన సర్వీసులు నడపలేమని స్పైస్ జెట్ యాజమాన్యం చేతులెత్తేసింది. ఆన్లైన్ బుకింగులను కూడా స్పైస్ జెట్ సంస్థ నిలిపివేసింది. 2 నెలల పాటు విమానాలు తిప్పలేమని సంస్థ ప్రకటించింది. 2 నెలల తర్వాత గన్నవరం విమానాశ్రయంలో సర్వీసులు నడిపేది లేనిది నవంబర్లో ప్రకటిస్తామని స్పైస్ జెట్ సంస్థ వెల్లడించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు నడిపే స్పైస్ జెట్ విమానాలు రద్దవడంతో గన్నవరం విమానాశ్రయం ఒక్కసారిగా ఖాళీ అయింది. గత ప్రభుత్వంలో స్పైస్ జెట్ ఫ్లైట్లో 80% పైగా ఉన్న బుకింగ్లు ఒక్కసారిగా 30%కు పడిపోయాయి. గన్నవరం విమానాశ్రయంలో రన్వే పెరిగింది కానీ సర్వీసులు తగ్గాయి. కర్నూలు జిల్లాలో మొహరం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పేర్లగుండంలో పడిపోవడంతో మృతి చెందాడు. స్థానికులు కాపాడేందుకు యత్నించేలోగానే వెంకట సుబ్బయ్య కాలి బూడిదయ్యాడు. ఈ ఘటన అవుకు మండలం సుంకేసుల్లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ రవికాంత్ గౌడ్, జ్ఞానేశ్వర్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సందీప్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కొంచెం అన్న జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, राजीव गांधी अमर है, अमर है, अमर है, राजीव गांधी अमर है, अमर है, अमर है, राजीव गांधी अमर है। రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా ఇక్కడ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 26వ డివిజన్
5వ డివిజన్. ఇందులో రాజీవ్ గాంధీ జయంతి ఘన నివాళులు చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశంలో ఐటీ రంగాన్ని సృష్టించిన నాయకుడు. రాజీవ్ గాంధీ గారు తన కుటుంబాన్ని దేశానికే అంకితం చేసిన రాజీవ్ గాంధీ గారికి మా ఇవే ఘన నివాళులు. జయంతి సందర్భంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు, మన భారత ప్రధానమంత్రి రాజీవ్ రత్న గారు, అదేవిధంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముల్ల రాఘవేందర్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు బడంగపేట మున్సిపాలిటీలో కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు స్వర్గీయ మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 70వ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా యువజన కాంగ్రెస్ తరపు నుంచి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త నిరీక్షణ కృషి చేస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా తెలంగాణలో ఇట్లా ఒక నూతన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ వర్కలేస్తుంది. కాబట్టి ఏదైతే మన పిసిసి ప్రెసిడెంట్ వర్యులు మన అన్న యనమల రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే పిసిసి ప్రెసిడెంట్ రావడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి వివిధ రూపంలో భారీ సంఖ్యలో ఈరోజు కార్యకర్తలే కానీ కింది స్థాయి శ్రేణులే కానీ పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కూడా గవర్నమెంట్ సూర్యాపేట జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆపై జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపికైన చింతల చెదువుకు చెందిన మెరుగు మారతమ్మ నివాసంలో కిషన్ రెడ్డి అల్పాహారం తీసుకున్నారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గ పూసపాటి రేగ మండలం చౌడువాడలో దారుణం చోటు చేసుకుంది. ప్రేయసిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ అఘాయిత్యాన్ని అడ్డుకునేందుకు యత్నించడంతో ప్రేయస్తో పాటు అక్క, ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. వెంటనే ముగ్గురిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్లో యాదవ ఆత్మీయ సమ్మేళనం, పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు, నివాళులర్పించిన ఏఐసిసి ఇన్ఛార్జ్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత, 6.5 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం, 2 అరెస్ట్. సంగారెడ్డిలో దొంగల హల్చల్, 5 తులాల బంగారం, 25 తులాల వెండి, నగదు అపహరణ. కర్నూలు జిల్లాలో మొహరం వేడుకల్లో అపశృతి, ప్రమాదవశాత్తు పేర్లగుండంలో పడిపోయిన వ్యక్తి మృతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.